వెళ్ళే మార్గంలో నాగేశ్వర జ్యోతిర్లింగం, రుక్మిణీదేవి గుడి, గోపి తలావ్, ఓకా జెట్ పాయింట్. ఈ ఓకా జెట్ పాయింట్ నుంచి బోటు ద్వారా బేట్ ద్వారకా వెళ్ళి బేట్ ద్వారకాలో ఉన్న స్వామివారిని దర్శనం చేసుకొని మళ్ళీ బోట్ ద్వారా ఓకా జెట్ పాయింట్ చేరుకొని బేట్ ద్వారకా నుండి ద్వారకాకి చేరుకోవచ్చు. ఇంతటితో డే 2 కంప్లీట్ అవుతుంది. డే 2లో 2 రోజుల్లో మొత్తం మీరు ద్వారకా కవర్ చేయొచ్చు. కానీ మేము 3 days టైం తీసుకున్నాం, ఫ్యామిలీతో వచ్చాం కాబట్టి ప్రశాంతంగా కూల్గా అన్నీ కవర్ చేసుకున్నాం. డే 4 ద్వారకా టు సోమనాథ్. ఈ రూట్ వచ్చేసి రోడ్ జర్నీ. ట్యాక్సీ ద్వారా మేము వెళ్ళాము. 237 కిలోమీటర్లు. ద్వారకా నుండి సోమనాథ్ వెళ్తుంటే పోర్బందర్ 105 కిలోమీటర్ల తర్వాత పోర్బందర్లో గాంధీ గారు జన్మించిన ఇల్లు కీర్తి మందిరం అంటారు, అది చూడొచ్చు మీరు. అక్కడ సుధామ టెంపుల్, కృష్ణుని మిత్రుడు సుధాముడు, ఆ ఒక టెంపుల్. ఇవి కవర్ చేసుకుంటూ మీరు సోమనాథ్కి చేరుకోవచ్చు. ఈ జర్నీ మొత్తం కూడా మీకు డే 4 అనేది కంప్లీట్ అవుతుంది. డే 5 వచ్చేసి సోమనాథ జ్యోతిర్లింగ దర్శనం. సోమనాథ్లో చూడాల్సిన గుళ్ళు ప్రదేశాలన్నీ కూడా ద్వారకా ట్రిప్పు వీడియో నెంబర్ 4లో డీటెయిల్స్ ఉంటాయి, అది చూడండి. సోమనాథ్లో హిరణ్ నది, కపిల నది, సరస్వతి నదిన త్రివేణి సంగమం ఉంది. బాలకా తీర్థ మోక్ష ద్వారకా అంటారు, శ్రీకృష్ణుడు అవతారం చాలించిన ప్రదేశం. తర్వాత సోమనాథ్ జ్యోతిర్లింగ దర్శనం, ఇవి ఇంపార్టెంట్. డే 5 సోమనాథ్ కంప్లీట్ అవుతుంది. తర్వాత డే 6 మొత్తం కూడా మీకు ట్రైన్ జర్నీ ఉంటుంది. సోమనాథ్ టు ఉజ్జయిని. ఇది వచ్చేసి ట్రైన్ జర్నీ 32 గంటలు జర్నీ. ఉదయం 10 గంటలకి సోమనాథ్ ట్రైన్ ఎక్కితే ఉజ్జయినికి తెల్లవారుజాము 3 గంటల ప్రాంతంలో ఉజ్జయిని చేరుకుంటారు. సో డే 6 అనేది మీకు ట్రైన్ జర్నీలో అయిపోతుంది. డే 7 వచ్చేసి మీకు ఉజ్జయిని మహాకాళేశ్వర దర్శనం ఉంటుంది. డే 8 వచ్చేసి ఓంకారేశ్వర జ్యోతిర్లింగం. ఈ ఓంకారేశ్వరం ఉజ్జయిని నుంచి రోడ్డు జర్నీ ద్వారా 145 కిలోమీటర్ల జర్నీ చేస్తే ఓంకారేశ్వరం జ్యోతిర్లింగ దర్శనం చేసుకొని అదే డేన మళ్ళీ ఈవినింగ్ కల్లా రిటర్న్ కావచ్చు. దీంతో డే 8 కంప్లీట్ అవుతుంది. మీకు డే 9 ఎర్లీ మార్నింగ్ ఉజ్జయిని నుంచి తెలుగు రాష్ట్రాలకి 4కి అట్లా ట్రైన్స్ ఉన్నాయి, అట్లా రిటర్న్ కావచ్చు. కాకపోతే మేము ఫ్యామిలీతో వచ్చాము, ఆ నైట్ మొత్తం రెస్ట్ తీసుకొని మరుసటి రోజు మళ్ళీ
డే 9 మొత్తం కూడా ఉజ్జయినిలో ఉన్న ప్లేసెస్ కొన్ని కవర్ చేసుకున్నాము. డే 10న తెల్లవారుజామున తెలుగు రాష్ట్రాలలో ట్రైన్ ఎక్కి మేము మా ట్రిప్ కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ వీడియోలో ఓంకార మమలేశ్వరం సంబంధించిన ఫొటోస్ వీడియోస్ నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను.